అసలు మీ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఒక మంచి కథ చేద్దాం, ఇలా ఫాదర్ సన్ అతను లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్లా చేద్దాం అని. సరే నేను ఒక కథ చెప్తాను అని చెప్పి ఎప్పటి నుంచో మైండ్లో రోల్ అవుతున్న ఆ కథని కిషోర్ రెడ్డి గారు ఏమనుకుంటున్నాం ఇలాంటి చిన్న బ్రీఫ్ ఇచ్చారు, ఇలా ఉండాలనుకుంటున్నాం ఒక కథని. నేను అలాగే ఒక 10 రోజుల తర్వాత వాళ్ళ కథను ఎరెక్ట్ చేయడం జరిగింది. ఒక తండ్రి కొడుకుల అనుబంధంతో, ఒక తండ్రి ఒక కొడుకు కోసం పడే ఆరాటం ప్రతి జీవితంలోనూ జరుగుతుంది మనందరి జీవితాల్లో. అలాగే కొడుకు తన తండ్రి మాటను నిలబెట్టడం కోసం చేసే ప్రయత్నం ఏంటి, దాంట్లో వచ్చే హడ్డిల్స్ ఏంటి, దాని మీద ఒక మంచి కమర్షియల్ ప్లాట్లో అన్నీ ఎంగేజ్ అయ్యేలాగా కథను రెడీ చేసుకొని April 4th మీ ముందుకు వచ్చి ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాం. సార్ అంటే ప్రొడ్యూసర్స్ కూడా ప్రీవియస్ కొన్ని ఎస్ సార్. కిషోర్ రెడ్డి గారు వచ్చేసి ఒకప్పుడు చాలా బిజీగా ఉన్న బ్యానర్. ఈ మధ్య వాళ్ళ బిజినెస్లతో కసాయారు. అంతకుముందు కొబ్బరి బండం, యమలేల, మాయిలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు. సో చారిత్రాత్మకమైన హిట్స్ ఇచ్చిన బ్యానర్ యమలేల. 365 days మొన్న అలీగారిని కలిసే చెప్పారు, 450 రోజులు ఆడిందట ఒకే థియేటర్లో. అంత గొప్ప సినిమా చేసిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు.